IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అవినీతి పరుల వెంట పడుతున్నందుకే తనని కావచ్చు లేకపోతే ఈడీని కావచ్చు టార్గెట్ చేస్తున్నారు అనేది మోడీ రాజమండ్రి సభలో చెప్పారు. దీన్ని ఎట్లా? నిజంగానే అవినీతి పరుల వెంటబడితే ఎవరు అభ్యంతరం చెప్పాను, కానీ అవినీతి పరుల వెంటబడంలో సెలెక్టివ్గా పడుతున్నారు. మీరే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి 100% అవినీతి అన్నారు కదా. అమిత్ షా, జేపీ నడ్డా వైజాగ్ తిరుపతికి చేయమన్నారు. దేశంలోనే అత్యంత అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు, అవునా కదా? మరి ఈ 10 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి మీరు ఒక్క కేసు చెప్పండి నాకు, సింగిల్ కేసు. టీడీపీతో కలిసి ఉన్నప్పుడు, కలిసి లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన 2014 తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టిన సింగిల్ కేసు చెప్పగలరా? అంతకుముందున్న కేసులే కదా. అంతకుముందున్న కేసులు ఈ 10 ఏళ్లలో కదిలా ఎక్కడన్నా? ఒక్క అడుగున ముందుకేసాయా? 10 ఏళ్ల పాటు బెయిల్ మీద ముఖ్యమంత్రిగా ఉండగలిగారు కదా జగన్. సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది కదా ఈ కేసు ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుంది అని. దీనికి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి. నిజంగానే మీరు అవినీతి పరుల వెంటబడితే మీరే దేశంలోనే అత్యంత అవినీతి పరుడు జగన్కు సర్టిఫికేట్ ఇచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పైన ఎందుకు ఒక్క కేసు పెట్టలేదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అతిపెద్ద అవినీతి పరుడు అన్నారు కదా, పోలవరం ఏటీఎంగా మార్చుకున్నాడు అని. మరి చంద్రబాబు నాయుడిని ఏమనలేదు కదా. అంటే మీతో కలిస్తే లేదా కలిసే అవకాశం ఉంటే వారును మీరు ఏమీ అనరు. అందువల్ల నేను ఎన్ని ఉదాహరణలు చెప్పాను. అజిత్ పవార్ మీరే అవినీతి పరుడు అన్నారు, ఇప్పుడు మళ్ళీ మీరే మీ ఊళ్ళో పెట్టుకున్నారు. దేవగౌడ కుటుంబాన్ని మీరే అవినీతి పరులు అన్నారు, మళ్ళీ మీరే ఊళ్ళో పెట్టుకున్నారు. నవీన్ పట్నాయక్ ఇవాళ అవినీతి పరుడు అన్నారు, ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించారు. కేసీఆర్ని అవినీతి పరుడు అన్నారు, కేసీఆర్ పైన ఒక్క కేసు లేదు కేంద్ర సంస్థల్ని. ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. సో హేమంత్ బిశ్వా శర్మ పైన కేసు ఉండే, బీజేపీలో చేరాడు, కేసు కదలడం లేదు కదా. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం కూడా ఇచ్చింది. 25 మంది ప్రతిపక్ష నేతలు బీజేపీలో చేరితే 22 మంది మీద కేసు కదలడం లేదు, దాదాపు ఆగిపోయాయి. అంటే ఇందులో కొంతమంది మీద అయితే కేసులు క్లోజ్ అయ్యాయి కూడా. మిగతా వారి మీద నడక నడుస్తున్నాయి, ఒక ఇద్దరిపైన కేసులు నడుస్తున్నాయి కదా. సో ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లోనే తెలుగుదేశం ఎంపీలుగా ఉన్న వారిపైన మీ జీవీఎల్ నరసింహారావు విచారణ జరపమని లెటర్ రాశారు కదా. ఇప్పుడు వాళ్ళే మీ అభ్యర్థులు అయ్యారు కదా. సో ఇది కళ్ళ ముందు కనబడుతుంది. బెంగాల్లో సువేందు అధికారి పైన కేంద్రం కేసులు లేవా? మీ పార్టీ బీజేపీ శాసనసభా పక్షం ఏదైనా కదా, దాని మీద కేసు లేదు కదా. అశోక్ చవాన్ పైన మీరే పార్లమెంట్లో చెప్పారు కదా అవినీతి పరుడు ఆదర్శ సొసైటీని. అతను బీజేపీ ఎంపీ స్టార్ క్యాంపెయినర్గా మారలేదా? అందువల్ల అవినీతి గురించి మాట్లాడితే ఇంత పారాడాక్స్ మన కళ్ళ ముందు ఉంది కదా. ఓకే, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఏపీలో 3 రాజధానులు కాదు ఒక్క రాజధాని కూడా కట్టలేకపోయారు అనేది ప్రధాని మోడీ గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్న పరిస్థితి బహిరంగ సభల్లో. సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారు, మాకేం సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వానికి అని. అమరావతి విషయంలో మాకేం సంబంధం లేదు అన్నారు. పార్లమెంట్లో కూడా అదే చెప్పారు. మీ గుణమే చేసుకొని చెప్పండి పవన్. ఒక్కవేళ ఒక్క మాట మోడీ ఫోన్ చేసి అమరావతిలోనే రాజధాని ఉండాలి, మీరు కదిలించకూడదు అన్నాడనుకో, ఇది పాసిబుల్ జగన్ చేసేవాడా? ఇది ఆంధ్రప్రదేశ్లో ఏ సగటు పౌరుని ఉన్నప్పుడు అడగండి. 2 క్వశ్చన్లు అడగండి. మోడీ ఒక్క ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయవద్దు అని చెప్పుంటే జగన్మోహన్ రెడ్డి ధైర్యం చేసేవాడా? మోడీ ఒక్క ఫోన్ చేసి అమరావతిలోనే రాజధాని ఉండాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి ధైర్యం చేసేవాడా? ఆంధ్రప్రదేశ్లో మీరు ఈ 2 ప్రశ్నలు వెళ్ళి ఎవరినైనా అడగండి, ఆన్సర్ ఒకటే వస్తుంది, ఇంపాసిబుల్ అని. అంటే మరి ఏంటన్నది దీనికి కారణం? చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తుంటే మీరు ప్రేక్షక పాత్ర పోషించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే మోడీ ఖండించాడా? నాకు చూపెట్టాను ఎక్కడన్నా. బీజేపీ రాష్ట్ర నాయకులు ఖండించారు. మోడీ, అమిత్ షాలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఖండించారా? మరి ఇప్పుడు కూడా మాట్లాడతలేదు కదా. చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి ఎక్కడ ప్రస్తావన కూడా లేదు. మీరు గమనించి డబుల్ స్టాండ్ కారణం ఏంటి? సో ఈ అమరావతి ఉంది, అమరావతి పైన ఒక వాదన ఏం చెప్తానంటే, మీరు పార్టీగా అమరావతికి అనుకూలం, కేంద్ర ప్రభుత్వంగా మా చేతిలో ఏమీ లేదు అంటున్నారు. ఆ స్టాండ్ని చెప్పండి రాజమండ్రి సభలో. మా కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు, కానీ తెలుగుదేశం ఏమంటుంది? ఇప్పటిదాకా తెలుగుదేశం ఏం డిమాండ్ చేసింది? మోడీ ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలి, అమరావతిని కాపాడాలని కదా. మరి మోడీ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి అమరావతిని కాపాడాలి అని తెలుగుదేశం పార్టీ తన ప్రధాన మిత్రపక్ష డిమాండ్ చేస్తుంటే మరి మీరు కాపాడగలరా, కాపాడలేరా, కేంద్ర ప్రభుత్వం చేతిలో అధికారం ఉందా లేదా చెప్పాలి కదా. అది చెప్పకుండా విమర్శ చేసిపోతే ఎట్లా? దేశ ప్రధానమంత్రి విమర్శ చేసి ఊరుకుంటే సరిపోదు, దేశ ప్రధానమంత్రి పరిష్కారం కూడా చెప్పాలి. ఓ డాక్టర్ నీ దగ్గర ఉన్న రోగం గురించి చెప్పి వెళ్ళిపోతే కథ కాదు, ట్రీట్మెంట్ ఇవ్వాలి.
అవసరమైతే సర్జరీ చేయాలి. మోడీ విమర్శ చేసి వెళ్ళిపోతా అంటే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజధాని ఎవరు ఇవ్వాలి? దీనికి ఆన్సర్ ఇవ్వాలి కదా. పోనీయండి, మోడీ సభ రాజమండ్రి సభలో మీరు మొత్తం ఉపన్యాసం వినండి. ఎక్కడన్నా మా ఎన్డీఏ అధికారంలోకి వస్తే అమరావతియే రాజధానిగా నిర్మిస్తాం అని అన్నాడా? చంద్రబాబు నాయుడు అంటున్నారు. వాళ్ళ టీడీపీ మేనిఫెస్టోలో ఉంది. ఆ మేనిఫెస్టోని బీజేపీ ఎండార్స్ చేసిన రెడీగా లేదు, వెనకాల ఫోటో కూడా లేదు, దాని ఫోటో కూడా లేదు. మరి ఏంటి ఆన్సరు? మోడీ చెప్పాలి కదా. మేము గనక అధికారంలోకి వస్తే రాజమండ్రికి అమరావతికి ఎంత దూరం పక్కనే కదా, మరి చెప్పాలి కదా. మేము అధికారంలోకి వస్తే ఏ మోడీకా గ్యారంటీ అమరావతి అని ఎందుకంటలేడు? మోడీకా గ్యారంటీలు ఇన్ని చెప్పినప్పుడు మోడీకా గ్యారంటీ అమరావతి అని ఒక్క మాట అంటే మాకు ధైర్యం వస్తుంది కదా తెలుగు ప్రజలకు, అమరావతి రాజధాని ఉంటుందని. మరి మోడీకా గ్యారంటీ ఎందుకు ఇవ్వరు అమరావతి పైన? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా.